తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తేదీ డిసెంబర్ 4, 2023 నాడు తెలంగాణలో ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో గత అక్టోబర్ 9వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే సుమారు 2 నెలల కాలం నుండి ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ దాఖలు మొదలుకొని ప్రచారంలో వింత వేషాలు, పోకడలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నంగా ఉంటూనే తమ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తిడుతూ ఎత్తిపోస్తూ క్షణం తెరిక లేకుండా తెలంగాణ 2023 ఎన్నికల బరిలో కలబడ్డారు అభ్యర్థులు. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. చివరకు మొన్న డిసెంబర్ 3 నాడు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలతో కొందరు అవాక్కయ్యారు, కొందరు ఆ ఫలితాలను జీర్ణించుకోలేకపోయారు. ఎవరు ఊహించని స్థాయిలో ప్రజలు తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన గత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కసారి పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించింది. ఎంఐఎం పార్టీ తన పాత 7 స్థానాలను నిలబెట్టుకుంది. అయితే పాత బస్తీలో ఈ మారు బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకొని ఓటర్ శాతాన్ని పెంచుకుంది. గోషామహల్లో గెలిచి దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను కోల్పోయి కొత్తగా 7 స్థానాల్లో గెలిచి తన సంఖ్యను బీజేపీ 8కి పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని కొత్తగూడెం నుండి గెలిచాడు. దీనితో కాంగ్రెస్ బలం 65కు పెరిగింది. ఈ క్రమంలో 2023 ఎన్నికల్లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర పరిణామాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. గజ్వెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైనా ఓడిపోతారని అందరూ అనుకున్నారు. మరి దానికి అనుగుణంగానే ఆయన కామారెడ్డిలో పోటీ చేశారని చర్చించుకున్నారు. కానీ అనూహ్యంగా గజ్వెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఈటెల రాజేందర్ ఓడిపోయారు. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి చేతిలో కూడా ఓడిపోయి 2కి చెడిన రేవడిగా ఆయన తయారయ్యాడు. ఈ మాదిరిగా ఈటెల రాజేందర్ వరుస విజయాలకు బ్రేక్ పడినట్లయింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు నాడు పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై వివరణ కోరింది ఎన్నికల సంఘం. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్పై కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయి కొడంగల్లో గెలవగా 2 ముఖ్యమంత్రి అభ్యర్థులపై బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణారెడ్డి 6,741 ఓట్లతో గెలిచి బీజేపీకి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాడు. అయితే కామారెడ్డిలో తీవ్రమైన పోటీలో గెలిచిన కేవీఆర్, కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్ నుండి గెలిచిన కేసీఆర్, కోడంగల్ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా అసెంబ్లీలో కూర్చోవడం అనేది ఒక అరుదైన విషయం. ఇక ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలాగైనా ఓడించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపారు. అతను దుబ్బాక సూరంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తుండగా 30 అక్టోబర్ 2023 నాడు స్థానిక యూట్యూబ్ ఛానల్ చెందినటువంటి ఒక విలేకరి రాజు అనే వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఆయనకు కడుపులో తీవ్ర గాయమైంది. ఆయన్ను హుటాహుటిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించడం వల్ల ప్రాణాలతో బతికాడు. సర్జరీ అనంతరం ఆయన కోలుకున్నాడు. నేరస్తుడు రాజును బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని చితకబాదారు. అయితే ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. మరి ఎమ్మెల్యే అభ్యర్థులకు భద్రతను కూడా రెట్టింపును చేసింది. అయితే ఈ ఘటనను కొందరు ఎన్నికల స్టంట్గా కొట్టిపారేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వీల్ చైర్పై వచ్చి నామినేషన్ వేశాడు మరియు గెలిచాడు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఈ ఘటనకు స్పందించిన వాస్తవాలు పోలీసులు ఎందుకు దాచిపెట్టారో, బయటికి ఎందుకు పెట్టడం లేదో ఎవరికీ అర్థం కాలేదు.
ఇక ఇంకొక దుర్ఘటన ఏమిటంటే నిజామాబాద్ ఆర్మూర్లో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున ప్రచారం చేసి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నవంబర్ 9న ఒక ప్రచార రథంలో కేటీఆర్ గారు మరి స్థానిక ఎంపీ సురేష్ గారు ప్రయాణిస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ సుదర్శన్లు ప్రయాణిస్తున్నటువంటి ప్రచార రథంలో వీరు పైన ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రచార రథం నుండి ముందుకు వంగిపోయారు. అయితే కేటీఆర్ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఈ 2023 ఎన్నికల్లో మరో విచిత్రం ఏం జరిగిందంటే అన్ని పార్టీలకు చెందినటువంటి హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ మంత్రులుగా ఎవరైతే పనిచేస్తున్నారో సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, పలుకుబడి, ఆలోచన విధానం ఉన్నటువంటి మంచి పరపతి ఉన్నటువంటి మంత్రులు కూడా మరి ఘోరంగా ఓడిపోయారు. వీరిలో మొదటగా వి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో 16,992 ఓట్లతో ఓడిపోయారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలో టి మేఘారెడ్డి చేతిలో 25,320 ఓట్లతో ఓడిపోగా, ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో మామిడాల యశస్విని అనే 26 ఏళ్ల అమ్మాయి చేతిలో 46,367 ఓట్ల తేడాతో చిత్తుగా ఓటమి పాలయ్యారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 49,381 ఓట్లతో ఓటమి చవిచూశారు. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వరరెడ్డి చేతిలో 50,446 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ మాదిరిగా మంచి మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి ఈ 6 మంత్రులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇక రిజర్వ్ స్థానాల్లో సైతం బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలు కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఈసారి 51 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. వీరిలో 3 మహిళలు ఉన్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేని కొత్తవారే. ఇందులో మరొక విశేషం ఏంటంటే స్పీకర్గా శ్రీనివాస్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు స్పీకర్గా పనిచేసిన వారందరూ ఆ తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి గెలవరనే సెంటిమెంట్ను పోచారం శ్రీనివాస్ రెడ్డి బద్దలు కొట్టారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లో గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఒకంత బాధ కలిగించే అంశం ఈయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావులు కూడా ఓటమి పాలయ్యారు. 2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో జరిగిన మరికొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎంతో ఆర్భాటంతో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. గ్రేటర్ హైదరాబాద్లో కూకట్పల్లి స్థానంలో జనసేన అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ను ఆ పార్టీ నిలబెట్టింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించాడు. కానీ కూకట్పల్లిలో వీరికి చేదు అనుభవం ఎదురైంది అనుకోవచ్చు. జనసేన అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 71,387 ఓట్ల మెజార్టీతో గెలవగా, జనసేన అభ్యర్థి 3వ స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐపీఎస్గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పదవికి రాజీనామా చేసి పదవీ విరమణ చేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు 2,923 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించగా, 44,151 ఓట్లతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీనిచ్చి 3వ స్థానంలో నిలబడ్డారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 60,379 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఇక సూర్యాపేట, పటాన్చెరు, మహేశ్వరం, నిజామాబాద్, ముషిరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో బీఎస్పీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. బీఎస్పీ అభ్యర్థులు గతంతో పోలిస్తే గణనీయంగా బీఎస్పీ ఓటు బ్యాంకు పెరిగిందనుకోవచ్చు. ఇక బహుజన రాజ్యాధికారం పేరుతో ధర్మ సమాజ్ పార్టీని స్థాపించిన విశారదన్ మహారాజ్ అనేక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు నిలబెట్టారు. కానీ ఎక్కడ కూడా వీరు ప్రభావాన్ని చూపలేకపోయారు. ఇక ఓటమి భయంతో రాష్ట్రంలో కొందరు అభ్యర్థులపై దాడులు కూడా జరిగాయి. ఈ కోవలోకి మరి సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గట్టి పోటీనిచ్చినటువంటి వట్టే జానయ్యపై అక్కడ దాడి జరిగింది. మరి అదే మాదిరిగా కొల్లాపూర్ అభ్యర్థిని బరిలకపై కూడా దాడి జరిగింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బరెలక్క అలియాస్ కర్ణే శిరీష అందరి దృష్టిని ఆకర్షించింది. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా ఆమె బరిలోకి దిగారు. ఆమె మొదట పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కంటే బరెలక్కకు 446 ఓట్లు ఎక్కువ రావడం గమనార్హం. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసిన తమ్మినేని వీరభద్రానికి తన సొంత ఊరిలో కూడా ఓట్లు పడలేదు. 5,300 ఓట్లు మాత్రమే ఓవరాల్గా వచ్చాయి. బరెలక్కకు 5,754 ఓట్లు పోలయ్యాయి. 2023 అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో అతి పిన్న వయస్కులు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వారిలో మొదట మామిడాల యశస్విని 26 సంవత్సరాలు ఉన్నారు. మెదక్ నుంచి విజయం సాధించిన మైనంపల్లి రోహిత్ 26 సంవత్సరాలు రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానాల్లో నారాయణపేట నుంచి గెలుపొందిన డాక్టర్ పర్ణికారెడ్డి 30 సంవత్సరాలు, కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన లాస్యా నందిత 36 సంవత్సరాలుగా ఉన్నారు. వీరంతా తమ తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులు కూడా వీరు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామ అల్లుళ్ళు అయిన చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నుండి, మరీష్ రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నుండి ఘన విజయాన్ని సాధించారు. ఇద్దరు ఒకే సమయంలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. తండ్రి తనయులైన కేసీఆర్, కేటీఆర్లిద్దరూ గజ్వేల్ నుంచి కేసీఆర్, సిరిసిల్ల నుంచి కేటీఆర్లు ఘన విజయం సాధించి ఒకే అసెంబ్లీకి మరోసారి ప్రాతినిధ్యం వహించనున్నారు. కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు సిద్దిపేట నుంచి రికార్డు విజయాన్ని నమోదు చేశారు. కేసీఆర్ మరియు హరీష్ రావు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు. వీరిద్దరు కూడా కుటుంబ సమేతంగా ఈ రాబోయే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. భార్యాభర్తలైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరికి పోటీ చేసి ఆయన తనయుడు రోహిత్ రావు మెదక్ నుంచి పోటీ చేయగా రోహిత్ విజయం సాధించగా హనుమంతరావు పరాజయం పాలయ్యారు. మాజీ కేంద్ర మంత్రి జి వెంకటస్వామి తనయులిద్దరూ కాంగ్రెస్ నుంచి గెలిచారు. బెల్లంపల్లి నుంచి జి వినోద్, చిన్నూరు నుంచి జి వివేక్ ఇద్దరు గెలుపొందారు. వెంకటస్వామి అసెంబ్లీకి ఎన్నికైన రాష్ట్ర మంత్రిగా సేవలందించగా వినోద్ ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. వికారాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ వినోద్, వివేక్ల సమీప బంధువు కాగా ముగ్గురు ఒకేసారి ఈసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో ప్రసాద్ రావుకు తాజాగా స్పీకర్ పదవి కూడా దక్కింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నుంచి విజయం సాధించారు. వీరిద్దరూ భువనగిరి ఎంపీలుగా గెలవగా తాజాగా ఇద్దరు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జేవీర్ రెడ్డి నాగార్జున సాగర్లో గెలుపొందారు. మాజీ మంత్రి చిట్టెం నర్సిరెడ్డి సమీప బంధువు చిట్టెం పర్ణికారెడ్డి కూడా నారాయణపేటలో గెలిచారు. ఈ మాదిరిగా ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి వారు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలపైన ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే దేశంలోనే ఒక ఖరీదైన ఎన్నికలుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పోలీసు, ఐటీ శాఖ ఏవైతే ఉన్నాయో వీరు సోదాలు చేయగా సుమారు 709 కోట్ల విలువైన నగదు, డబ్బు, నగలు, వస్తువులు, లిక్కర్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 3 నాడు జరుగుతుండగా 64 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉందని తెలుసుకొని ఆ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్ మరియు సంజయ్ కుమార్ అనే ఐపీఎస్ అధికారులు కలవడానికి వెళ్లారు. వీరు కలిసిన ఒక గంట తర్వాత అంజనీ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఈసీ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే మాదిరిగా మహేష్ భగవత్, సంజయ్ కుమార్లకు ఎందుకు కలిశారని వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా జారీ చేసింది. ఈ యొక్క ఘటన తెలంగాణ రాష్ట్ర ప్రజలను, పోలీస్ శాఖను షాకింగ్కు గురి చేసింది. 2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఇంత అడావిడిగా తీవ్ర ప్రకంపనలు లేపుతూ వాడి వేడిగా జరుగుతూ ఉంటే ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో తన సొంత నియోజకవర్గమైన అంబర్పేటలో సి కృష్ణ యాదవ్ అనే ఒక మాజీ మంత్రిని నిలబెట్టి అక్కడ కూడా అతను ప్రచారం చేయకపోతే అతను ఓడిపోవడం జరిగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కిషన్ రెడ్డి జాతీయ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఆయన స్టేజ్లపైన కనబడ్డాడు. మిగతా ఎప్పుడు ప్రజల్లో ప్రచారంలో కనిపించలేదు. ఎన్నికల్లో మరి ఎలాంటి చింత లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండాలో మనం కిషన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారం పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.